నమస్తే వనజ గారు. నమస్తే అండి. వనజ గారు, కామాఖ్య టెంపుల్ ఈ హ్మ్. ఆలయానికి చాలా అంటే చాలా విశిష్టత, అవును. పురాతనమైన ఆలయం కదా! హ్మ్. దాని గురించి ఒక్కసారి మాట్లాడుకుందామండి. షూర్ అండి. తప్పకుండా. ఓకే. అయితే అష్టాదశ శక్తి పీఠాల్లో ఇది చాలా అంటే మెయిన్ అన్నమాట. ఆ! ఇంపార్టెంట్ అంటాం కదా! హ్మ్. ఆ ఇంపార్టెంట్ వాటిలో ఇది ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ మనకి ఒకసారి వెనక్కెళ్తే పురాణాల్లోకెళ్తే మీకు తెలిసే ఉంటది. ఈ స్టోరీ చాలా విన్నాను. దసరా నవరాత్రుల టైంలో అవునవును. అట్లా పార్వతీదేవిని ఎట్లా సతీదేవి ఎలా ఆవిడ అగ్నిలో ఆహుతయిపోయాక శివుడు ఆమెను తీసుకొని కోపంతోటనమాట ఇంకా అన్నీ వదిలేసాడు. ఆయన సృష్టికర్త. హ్మ్. సో, ఆయన అన్నీ వదిలేసి ఆళ్ళ పార్వతీదేవి సతీదేవి గురించి ఏడుస్తూ అసలు అంటే ఒక వైరాగ్యంలోకెళ్ళిపోయాడనమాట. ఆయన చేయాల్సిన డ్యూటీస్ అన్నీ వదిలేసాడాయన. హ్మ్. అసలు మనం అంటే చాలా సింపుల్‌గా మాట్లాడుకుంటే గనక ఆయన చేయాల్సిన ఏదైతే సృష్టికి ఏవైతే ఇంపార్టెంటో అవన్నీ వదిలేసి ఆవిడనేసుకొని ఒక బైరాగిలాగా హ్మ్. అట్లా తిరుగుతున్నప్పుడు విష్ణుమూర్తి ఇంకా అది చూడలేక ఇట్లా అయిపోతే అంటే వీళ్ళందరూ త్రిమూర్తులు కదా! ఎవరు అవునవును. చేయాల్సిన పని వాళ్ళు వాళ్ళు చేయాలి. చేయాలి. ఈయన అలా అయిపోగానే ఆయన ఏం చేస్తారు సుదర్శన చక్రం అంటే సుదర్శన చక్రాన్ని కూడా ఎట్లా డిస్క్రైబ్ చేస్తారంటే ఒక 1000 సూర్యుళ్ళు అంత పవర్ తోటి అదొచ్చి అమ్మవారిని ముక్కలు ముక్కలుగా ఏదైతే ఆ బాడీ ఉన్నదో ఆ కాలిపోయిన హ్మ్. బాడీని ఎలా తీసుకెళ్తున్నారు అన్ని ముక్కలు ఒక్కొక్క దగ్గర పడి 108 అంటారు. ఆ! కాకపోతే 18 మన ఇండియాలో ఆ! ప్రసిద్ధిగాంచింది. అందులో ఈ కామాఖ్య టెంపుల్‌లో అమ్మవారి యొక్క యోని అంటారు కదా! హ్మ్. యూట్రస్ అవునండి. గర్భసంచి అక్కడ ఎళ్లి ఆహ్, ఆహ్, పడింది. హ్మ్. సో, ఆ టెంపుల్‌లో అమ్మవారి విగ్రహానికి ఏం పూజ చేయరండి. ఓన్లీ యోనికే పూజ చేస్తారనమాట. హ్మ్. అది అక్కడ ఒక ఇంపార్టెన్స్. అలా ఈ టెంపుల్. అయితే ఈ టెంపుల్ గురించి కూడా రకరకాలుగా అమ్మవారిని అంటే పేరు తలవడమే ఒక పవిత్రత అనమాట ఇక్కడ. ఫస్ట్ అంత పవర్‌ఫుల్ ఆవిడ. హ్మ్. ఈ టెంపుల్ గురించి ఏంటంటే చాలామంది రకరకాలుగా మళ్ళీ ఎందుకంటే అక్కడ ఏ పార్ట్‌నైతే పూజ చేస్తారో హ్మ్. ఏ దాని భాగమైతే గురించని ఏ ఆ! భాగమైతే పూజించబడతదో అంటే స్త్రీ అంటే అంటే అందుకే అంటారు కదా! స్త్రీలో ప్రతీదీ ఒక పవిత్రమైన భాగం. భాగం ఆ! అంటారు. ఓకే. అట్లా ఈ అమ్మవారిని ఎలా అయితే ఈవోన్ని పూజ చేస్తారో చాలామంది రకరకాలుగా కామెంట్స్ అలా అవన్నీ ఎళ్ళినియి. హ్మ్. ఓకే. అలా ఎళ్తే మనం అస్సలు ఎంత పవిత్రత అంటే ఈ అమ్మవారి గుడి యొక్క ప్రత్యేకత చాలా ఉందండి. హ్మ్. అంటే అసలు ఏంటి నిజంగా టెస్ట్ చేయడానికి కూడా వచ్చి చూసిన సైంటిస్ట్‌లు ఉన్నారు. ఇక్కడ హ్మ్. వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఇంత స్పెషాలిటీ ఉందా ఈ గుడిలో మనకు తెలవకుండా అని ఎన్నో రోజులు అక్కడ ఉండి వెళ్ళినోళ్ళు గూడా ఉన్నారు. అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇయర్‌లీ వన్స్ సమ్‌వేర్ అరౌండ్ జూన్‌లో అమ్మవారికి ఒక జాతరలాగా చేస్తారనమాట. ఓకే. జూన్ 22-26 ఎందుకు చేస్తారంటే ఆ టైంలో అమ్మవారికి మనకెలాగైతే లేడీస్‌కి పీరియడ్స్ ఒస్తాయో పీరియడ్స్ ఒస్తాయో, ఇక్కడ అమ్మవారికి అలాగా. ఇయర్‌లీ, మంత్లీ కాదు. ఆ! కొంతమంది మంత్లీ ఒస్తదంట అది ఇది అంటారు. కానీ కాదు. ఇయర్‌లీ వన్స్. ఓకే. ఆ టైంలోనే ఇక్కడ అమ్మవారికి జాతర చేస్తారు. ఇది అస్సాం గువాహటిలో ఉన్నది ఈ అవును. టెంపుల్. ఓకే. అక్కడ చూస్తే చాలామంది అంటే శక్తి స్వరూపిణి కదా! అక్కడ. ఆ! శక్తి స్వరూపిణి ఇట్లాంటి ప్లేసెస్‌లో మనం చూస్తే చాలామంది మంత్రాలు, తంత్రాలు ఇవన్నీ నేర్చుకునడానికి ఇదొక ప్లేస్ అన్నమాట. మెయిన్ ప్లేస్ తంత్రాలు అంటారు కదా! హ్మ్. తాంత్రిక విద్య నేర్చుకుంటారు. కాకపోతే అవన్నీ జనాలేంటంటే ఆ తాంత్రిక విద్యనే మైండ్‌లో పెట్టుకుంటారు. అమ్మవారి యొక్క మహిమని ఎవరు ఆ! గుర్తించరనమాట. ఆ మనం శక్తిని. ఎప్పుడైతే కామాఖ్య టెంపుల్ అనంగానే ఫస్ట్ చాలా మందికి అంటే మనం అంటాం కదా! ఏది గుర్తొస్తది మనకి ఫస్ట్. హ్మ్. మనం ఏది ఆలోచిస్తామో అది మన మైండ్‌కెళ్తది. హ్మ్. సో, ఇందులో ఏంటంటే ఫస్ట్ ఏమో అక్కడ తంత్రాలు చేస్తారు. అక్కడికెళ్తే మంచిది కాదు. అట్లా అన్నమాట. హ్మ్. అలా ఇవన్నీ పక్కన పెట్టేస్తే అమ్మవారిని ఎందుకు పూజిస్తారంటే కామాఖ్య అంటే కామ అంటే ఏంటి? ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్‌ఫుల్‌గా చేసేది అమ్మవారు. హ్మ్. సో, మనం దాన్ని డిఫరెంట్‌గా అనుకునే వాళ్ళు వేరేగా అనుకోవచ్చు. అదే. అదే. మన ఓకే. ఆలోచన విధానాన్ని బట్టి అంతే. ఉంటుంది కదా! చూసే దృష్టిని బట్టి అంటారు కదండీ! అవునండి. ఆ! సో, అలాగా అమ్మవారిని ఎవరికైతే పిల్లలు లేరో, ఎందుకంటే అక్కడ అమ్మవారి యొక్క దీన్ని పూజిస్తారు కాబట్టి, హ్మ్. ఎవరికైతే పిల్లలు పుట్టలేదో, మంచి పిల్లలు పుట్టాలి. హ్మ్. కొంతమందికి కొంచెం డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆ! ప్రాబ్లమాటిక్ కిడ్స్ పుట్టినా, వాళ్ళకేదో ఒక ఫ్యామిలీ హిస్టరీ ఉంటది కొంతమందికి కదండీ! అవునవును. ఒక్క తరం తర్వాత ఇలాంటి పిల్లలు పుడుతున్నారు. అట్లా అవునవును. ఉన్న వాళ్ళు గూడా ఈ టెంపుల్‌కెళ్ళి అమ్మవారిని అక్కడ అమ్మవారికి ఆ మొక్కులు తీరిస్తే మంచి ఆరోగ్యమైన పిల్లలు పుడతారని అక్కడ ఓకే. ఒక ఇది ప్రసిద్ధి. ప్రసిద్ధి నిజంగా. ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్స్‌లో ఎవరికైనా బాగోలేదు, వాళ్ళు బావుండాలి, కొత్తగా పెళ్ళైనోళ్ళు కూడా ఇక్కడికెళ్తారు. ఇలా చేసే ప్రాసెస్‌లో నేనొక స్టోరీ కూడా చెప్తాను. అయితే స్టోరీ కంటే ముందు ఇక్కడ ప్రసాదాలు ఏమిస్తారో కూడా చెప్తాను. ఆ! ఇక్కడ స్పెషల్‌గా అనమాట మనం లడ్డూలు, పులిహోర అట్లా ఉంటది కదా! కానీ అమ్మవారికేంటంటే అది ఏదైతే 4 డేస్ జాతర చేస్తారో అక్కడ అంటే ఆ 3 డేస్ అమ్మవారికి బహిష్టు. ఫోర్త్ డే అమ్మవారికి రకరకాల అభిషేకాలు, స్నానాలు, సుగంధ ద్రవ్యాలు, లేహ్యాలు అన్నీ అంటారనమాట. వాటితోటి ఆవిడకి
అప్పుడు స్నానం చేపిస్తారు ఆ లాస్ట్ డే. ఆ రోజు గుడి తెరుస్తారు. ఆ 3 days అక్కడ క్లోజ్ చేసేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ 3 daysలో అమ్మవారికి ఏదైతే బ్లీడింగ్ అవుతుందో అది బ్రహ్మపుత్ర నదిలో కలిసిపోతుంది. సో ఆ రివర్ కూడా ఎర్రగా అవుతుంది అని చెప్తారు. కొంతమంది ఏమన్నారంటే ఈ పూజారులే అందరిని మభ్యపెట్టడానికి అందులో సింధూరం కలిపేసి అలా చేస్తున్నారు అవన్నీ. అట్లా అన్న వాళ్ళందరికీ అంటే అమ్మవారిని మనం నిజంగా అట్లా ఎవరైనా అంటే చాలా మందికి కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ అయినవి కూడా ఉన్నాయి. సో ఎందుకంటే ఎవరికైనా ఈ టాపిక్ మీద ఎవరికైనా అపోహలు ఉంటే అది మీ వరకు పెట్టుకుంటే బెటర్. ఎస్, నిజంగా నమ్మకం ఉన్న వాళ్ళు మాట్లాడండి, నమ్మకం లేని వాళ్ళు ఇది మేము నమ్మము అని అక్కడికి ఆపేయాలి. ఎందుకంటే అంత పవర్ఫుల్ గాడెస్ ఆవిడ కదా. అట్లా అని అక్కడికి ఆ తీర్థం ఆ జాతర తర్వాత వెళ్ళినప్పుడు ప్రసాదం ఏమిస్తారంటే ఒక వైట్ కలర్ క్లాత్ని ముక్కలు ముక్కలుగా చేసేసి ఆ గుడిలో వేసేస్తే దానికి ఎర్ర కలర్ అంటుకుంటుంది అనమాట. అది ప్రసాదం లాగా మనకి ఇస్తారు. ప్లస్ ఈ తీర్థం ఈ నదిలో ఉన్న రెడ్ కలర్ వాటర్ అది తీర్థం ఇస్తారు. అదే మనం ఇంటికి తెచ్చుకుంటాము, అదే పెట్టుకుంటాము, అదే ఎంతో పూజ చేస్తాం యాక్చువల్గా. అండ్ ఎవరికైతే పీరియడ్స్ ఉన్న ఆడవాళ్ళు వెళ్ళకూడదు అని అంటారు, అట్లాంటివి ఏమి రెస్ట్రిక్షన్స్ లేవండి అక్కడ. అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళిపోవచ్చు ఎవరన్నా. సో కొంతమంది అంటే బ్లాక్ మ్యాజిక్ చేసిన చేతబడులు ఇవన్నీ ఉంటాయి కదా, ఎవరెవరికో రకరకాల అపోహలు. ఇట్లాంటి ఉన్న వాళ్ళు అక్కడ తీసుకెళ్తే అక్కడ నుంచి క్యూర్ అయిపోతుందని ఒక ఇది. అయితే బ్రిటిషర్స్ కాలంలో ఇదేదో పాత టెంపుల్ చాలా సార్లు కట్టి కూలగొట్టి అన్ని అయినాయి. బ్రిటిషర్స్ కాలంలో అప్పుడు వాళ్ళ రూల్ ఉండేది కదా, వాళ్ళ రూల్ ఉన్నప్పుడు అప్పుడు ఒక గవర్నర్ ఎవరైతే అప్పుడు ఆ కాలంలో ఒక ఆయన ఉండేవాళ్ళు, ఆయనకి ఇలాగే అక్కడ పూజారులు అందరూ వచ్చి ఇలా మేము అమ్మవారి జాతర చేయాలనుకుంటున్నాము, దీనికి ఖచ్చితంగా మనకు మనీ కావాలి వాటికి కదా. సో మాకు ఇంత బడ్జెట్ కావాలంటే నాయనన్న నేనేం నమ్మను ఇలాంటివన్నీ, మీరు బడ్జెట్ కాదు కదా, 1 రూపాయి కూడా ఇవ్వను మీ అమ్మవారికి, మీరు ఎట్లా అన్నా చెయ్యండి అని చెప్పారు. సో ఆ టైం సంవత్సరం జూన్ ఆ టైంలోనే అక్కడ రెగ్యులర్గా అవుతుంది. సో ఆ సార్ చేయలేకపోయారు వీళ్ళు. పూజారులకి ఎంత వీలైతే అంతలో చేశారు, వదిలేశారు. గ్రాండ్ లెవెల్లో చేయలేకపోయారు అన్నమాట. అలా అన్నందుకు ఆయన ఎవరైతే ఉన్నారో ఆ బ్రిటిషర్ వాళ్ళ వైఫ్కి ఆ రోజు స్టార్ట్ అయిన బ్లీడింగ్ ఎన్ని డాక్టర్లకు చూపించినా అసలు తగ్గలేదు. కొన్ని వందల మంది, అప్పట్లో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారో, బ్రిటిషర్స్ కాబట్టి వాళ్ళ కంట్రీకి వెళ్ళి అక్కడ చూపించుకున్నా ఎన్ని ట్రీట్మెంట్స్ చేసినా ఆవిడకి మాత్రం అది తగ్గలేదు ఇంకా. అట్లా అవుతున్నప్పుడు ఏంటి ఇలాగా అంటే ఇన్ని ఇయర్స్ 1 year ఆల్మోస్ట్ అయిపోతుంది, నేను ఇంతగా ఏమవుతుంది, తనకి హెల్త్ చూస్తే అంతా ఓకే, ఇది మాత్రం అలాగే కంటిన్యూ అవుతుంది ఆవిడకి. అప్పుడు ఆయన రియలైజ్ అయ్యి పూజారి దగ్గర పిలిచి నేను ఇట్లా అవుతుంది మా వైఫ్, నేను నెక్స్ట్ అమ్మవారికి జాతర చేపిస్తాను, ఆ జాతర చేయించగానే ఆవిడకి తగ్గిపోయింది అనమాట. సో ఆయన కూడా ఒక భక్తుడు. అక్కడికి వెళ్ళి చూస్తే మీకు అక్కడ ఆయన కట్టించినవి కూడా ఉంటాయి అన్న రిపేర్, తర్వాత దాని రెనోవేషన్ అవన్నీ చేయించారు ఆయన టెంపుల్కి. సో అంత పవర్ఫుల్ టెంపుల్ ఆ అమ్మవారికి. సో ఎవరికైనా పిల్లలు లేకపోయినా, ఎవరికైనా ఎవరికైనా కంటిన్యూస్ గా సిక్ అవుతున్నారు, ఎవరికి చాలా మంది బ్లాక్ మ్యాజిక్ చేశారు అది అట్లా ఉన్న వాళ్ళందరూ, ఇంకా ఎంతో ఉంది స్థల పురాణం యాక్చువల్ గా మనం చూసుకుంటే. కాకపోతే మెయిన్ ఇది పాయింట్స్ ఇవన్నమాట అండి. సో ఆ టెంపుల్ గురించి తప్పుగా మాట్లాడుకోవడము తప్పు, అయ్యో గుడికి వెళ్తే ఏమో మనకి తంత్రాలు మంత్రాలు అట్లాంటివి ఉంటాయి, అవేం లేదండి. అమ్మవారు శక్తి స్వరూపిణి, కాకపోతే అంతే, అమ్మ అంటే అమ్మే అంతే కదా. ఆవిడ ఇవ్వాల్సిన బ్లెస్సింగ్స్ కానివ్వండి, ఆవిడ ఇవ్వాల్సిన అన్ని దీవెనలు. అండ్ ఆ టెంపుల్ కూడా చాలా విచిత్రంగా ఉంటది, అమ్మవారి విగ్రహమే ఉండదు అక్కడ. చాలా ఒక సన్న దాంట్లో నుంచి వెళ్ళాలి. ఇవన్నీ లిస్ట్ లో ఉన్నాయండి. నేను కాకపోతే చాలా అంటే స్థల పురాణాలు రెగ్యులర్ గా చదువుతూ ఉంటాను, వెళ్ళే వాళ్ళు ఆ లిస్ట్ లో ఉన్నాయి అనమాట. వెళ్ళాలి అనే వాటిలో లిస్ట్. వేరే శక్తి పీఠాలు వెళ్ళాం చాలా, కాకపోతే ఇది ఒకటి వెళ్ళాలి, పెండింగ్ లో ఉన్నాయి. కాకపోతే అక్కడి నుంచి తెలిసి వెళ్తే ఇంకా బాగుంటది. అవునండి, మనకు తెలుసుకుని వెళ్తే చాలా అంటే మనం ఇంకా దాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం. తెలవకుండా వెళ్ళినా గానీ ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ పెరిగింది, వెళ్ళాలి ఖచ్చితంగా చూడాలి అని. డెఫినెట్ గా అందరం చూడాల్సిన ప్రదేశం కదా. అవునండి, రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.